మురుగునీరు స్తంభించడంతో దుర్వాసన మొదలైందని ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధవటం మండలం శాకరాజుపల్లి పంచాయతీ మమ్ముడిగుంట పల్లి ఎస్సీ కాలనీలో త్రాగునీటి మోటార్ వద్ద మురుగునీరు స్తంభించి దుర్వాసన మొదలైందని కాలనీ నివాసులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు బుధవారం మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో తాగునీటి బోర్ వద్ద మురుగునీరు స్తంభించి దుర్వాసన మొదలైందని, రాత్రి వేళల్లో దోమల బెడదతో అవస్థ పడుతున్నామని, విష జ్వరాలు సోకకుండా మురుగునీరు తొలగించి బ్లీచింగ్ పిచికారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ విషయమై స్థానిక పంచాయతీ సెక్రటరీ సంధ్య వివరణ కోరగా మమ్మిడిగుంటపల్లి ఎస్సీ కాలనీలోని మురుగునీరు 2 రోజుల్లో పూర్తిగా తొలగింపు చేసి అంటూ వ్యాధులు సోకకుండా బ్లీచింగ్ అబిట్ పిచికారీ చేస్తామని తెలిపారు. ఇక్కడ వాటర్ బోర్ వాటర్ నీళ్ళని బోర్ దగ్గర ఆగి ఆ నీళ్ళు మళ్ళీ రిటర్న్ బోర్లోకి వెళ్ళిపోతున్నాయి. అవి తాగితే మాకు జ్వరాలు హెల్త్ బాగాలేకుండా వస్తున్నాయి. అవి ఇక్కడి నుంచి బయటకు పంపించే మార్గం చూడాలి. సర్పంచ్ ఉన్నప్పుడు కూడా 3 తూర్లు వాళ్ళ సర్పంచ్ వైసీపీ వాళ్ళు ఉన్నారు. 3 తూర్లు కూడా ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు లాస్ట్లో గెలిచిన అతను కూడా 100 అయిపోయి కోటికి వెళ్ళిపోయినాడు. 100లో ఉంది. ఉప సర్పంచ్ చేయాలా వేస్ట్ వాళ్ళు సర్పంచే చేయలేకపోయినాడు. ఉప సర్పంచ్ ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు కదా.